బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఓరుగల్లు గులాబీమయమైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, మీరు చెప్పండి, అంటే వరంగల్లో ఎట్లా సన్నద్ధం అవుతున్నారు, ఏంటి ఎల్కతుర్తి సభకు వెళ్ళడానికి? ఇంకా మనకి ఒక్కరోజే టైం ఉంది, వాళ్ళు ఎట్లా సన్నద్ధం అవుతున్నారు? ఏదైనా ఇంట్లో జరిగే పెళ్లి వేడుకల సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళేటువంటి కౌలాహలం కనిపిస్తూ ఉంది. వరంగల్ వ్యాప్తంగా ఒక కుంభమేళాను తలపించేటువంటి వాతావరణం కల్పిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసినట్టయితే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొమ్మాల జాతర మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొమ్మాల జాతర అంటే ప్రత్యేకంగా ఏదైతే హోలీ పండుగ సందర్భంగానే ఏదైతే ప్రభబండ్లను తీయడం అనేది ఆనవాయితీగా వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. కానీ బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భాన్ని కూడా ఒక వేడుకలా, ఉత్సవంలా, కుంభమేళాలా భావిస్తున్న తరుణంలో ఏదైతే గీసుగొండ మండలానికి సంబంధించి ఇటు కొమ్మాల జాతర దగ్గర నుంచి కూడా లక్ష్మీ నరసింహస్వామి మహాసభకు వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఒకవైపు పాదయాత్రలు, మరోవైపు ఏదైతే ఎడ్ల బండ్ల యాత్రలు, మరోవైపు ఇట్లాంటి ప్రభ బండ్లు ఒక ఉత్సవంలా కదిలి వెళ్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ ఏ గ్రామం చూస్తే ఆ గ్రామం ఎప్పుడెప్పుడు ఎల్కతుర్తికి వెళ్లి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొంటామన్నటువంటి ఉత్సాహం మాత్రం ప్రజలందరిలో నెలకొన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. లక్షలాది మంది తరలి వచ్చేటువంటి ఎల్కతుర్తి మహాసభ కోసం అక్కడ ప్రాంగణం అంతా సిద్ధమైపోయింది. స్టేజ్ అంతా కూడా సిద్ధమైపోయింది. లైటింగ్స్ లో ఇప్పటికే ఆ ప్రాంగణం అంతా కూడా వెలుగు జిలుగులతో కనిపిస్తూ ఉంది. అందుకు అనుగుణంగా లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చినా కూడా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎల్కతుర్తి సభా ప్రాంగణం దగ్గర 1,50,000 పైచిలకు కుర్చీలు వేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇక ప్రజలందరికీ ఇబ్బందులు కలగకుండా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎండాకాలం కాబట్టి అక్కడ మజ్జిగ అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ కూడా ఇప్పటికే అక్కడికి చేరుతా ఉన్నాయి. అందుకు అనుగుణంగా అంటే ఎండాకాలం కావడంతో ఆ వాటర్ అంతా చల్లంతా కూడా ఏదైతే వేడిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా డ్రమ్ములు తెప్పించి ఆ డ్రమ్ముల్లో ఐస్ వేసి వాటిని చల్లగా మార్చే ప్రక్రియ కోసం కూడా ప్రత్యేక బృందాలు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఏదైతే వాటర్ చల్ల పంచడానికే 1,000 మంది వాలంటీర్లు అక్కడ పనిచేయనున్నారు. మరోవైపు 5 జోన్స్ ఏర్పాటు చేసి 4 రహదారులు అంటే 3 జాతీయ రహదారుల మీదుగా, మరోవైపు ఇటు ధర్మసాగర్ నుంచి చింతలపల్లి మీదుగా వచ్చేటువంటి వాళ్ళ కోసం మరొక రహదారి, పూర్తిగా 4 రహదారుల గుండా వచ్చేటువంటి వాహనాల కోసం ప్రత్యేకంగా 5 ఏదైతే పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేసి ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గాన్ని ఆ జోన్లో చేర్చే విధంగా కూడా ఏర్పాటు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి వేలాదిగా వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి అక్కడ ఎవరైనా ఒక్క వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపితే వాహనాలన్నీ కూడా జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా అయితే పర్యవేక్షిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా పర్యవేక్షించే అవకాశం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏ బండి దొరికితే ఆ బండి, సైకిళ్ల ద్వారా వస్తూ ఉన్నారు, మోటార్ సైకిళ్ల ద్వారా, అదేవిధంగా ఆటోలు, ఎడ్ల బండ్లు, ఏదైతే డీసీఎంలు, ఏ వాహనం దొరికితే ఆ వాహనం, ఆ ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి 3,000 ఆర్టీసీ బస్సులను కూడా బుక్ చేసిన సందర్భంలో ఆ ఆర్టీసీ బస్సులు కూడా అంటే వేలాది వాహనాలు తరలి వచ్చిన పార్కింగ్కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు అయితే తీసుకుంటా ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఎండాకాలం కావడంతో ఎవరైనా డీహైడ్రేట్కి గురైనప్పటికీ, ఎండవేడికి గురైనప్పటికీ వాళ్ళకు వెంటనే అక్కడ ఉన్నటువంటి మెడికల్ టీమ్స్ సేవలు అందించే విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్న సందర్భం. ముఖ్యంగా ఒక జాతరను తలపించే విధంగా, ఒక కుంభమేళాను తలపించే విధంగా, కొమ్మాల జాతర అంటే ఒక హోలీ సందర్భంగానే ఇలాంటి ప్రభబండ్లు తీసే ఆనవాయితీ ఉంటుంది. ఇవాళ ఎల్కతుర్తి మహాసభ కోసం ఇక్కడ ఉన్నటువంటి పల్లెలు తరలి వెళ్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ మొదలయ్యేటువంటి ఈ ప్రభబండ్లన్నీ కూడా అంటే 1-2 ప్రభబండ్లు ఇక్కడ నుంచి కదిలి వెళ్లే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. వరంగల్ రూట్ నుంచి ఎల్కతుర్తి వరకు రేపు సాయంత్రం వరకు ఈ ప్రభబండ్లు చేరుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సూర్యాపేట నుంచి మొదలైనటువంటి
ఎడ్ల బండ్లు కూడా వరంగల్కు చేరుకొని అక్కడి నుంచి ఎల్కతుర్తి వైపు వెళ్తా ఉన్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఎక్కడికక్కడ పాదయాత్రలు కావచ్చు, సైకిల్ యాత్రలు కావచ్చు కొనసాగుతున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ ను అందరూ ఓన్ చేసుకుంటూ, అంటే ఏదైతే తెలంగాణ రాకుంటే మన పరిస్థితి ఏందన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, అంటే 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం అంటే అనేక అంశాలు దాగి ఉంటాయి. ఆ ప్రస్థానాన్ని వాళ్ళంతా కూడా తెలంగాణ పల్లెలన్నీ కూడా నెమరు వేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెర్రెలు బారిన నేల నుంచి ఇవాళ పచ్చటి व्यक्ति से बात रहे हैं उस